ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. ఇక్కడ సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వవు, కేవలం స్టేట్మెంట్లు మాత్రమే వినిపిస్తాయి. అది కూడా బాక్స్ ఆఫీస్ ఇచ్చే స్టేట్మెంట్. వీళ్ళంతా ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన తోపు డైరెక్టర్లు. ఒక్క హిట్ ఇస్తే 100 కోట్ల బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. స్టార్ డేట్స్ కోసం వీళ్ళంతా క్యూలో నిలబడ్డ పరిస్థితి. మరి ఇప్పటికైనా యాక్షన్ చెప్పి సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తారా, లేక ఎప్పట్లాగే ఫెయిల్యూర్ ని హక్ చేసుకుంటారా? పరిశ్రమలో ఒక సామెత ఉంది, డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని. కానీ ఆ షిప్ మునిగిపోతే మొదట బలైపోయేది కూడా కెప్టెనే. ఇప్పుడు టాలీవుడ్ లో అదే జరుగుతుంది. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ కు పెట్టింది పేరు, కానీ ఏజెంట్ రిజల్ట్ అయిన మార్కెట్ ను ఒక్కసారిగా పాతాళానికి తొక్కేసింది. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో మూవీ అంటున్నారు. వక్కంతం వంశీ గారు మళ్ళీ కథ రాస్తున్నారట. మరి ఈసారైనా సినిమా కిక్కిస్తుందా, లేక పవన్ క్రేజ్ ని కూడా ముంచేస్తారా? ఇది సూరి కెరీర్ కు లాస్ట్ బస్. మిస్ అయితే అంతే సంగతులు. ఇక వంశీ పైడిపల్లి విజయ్ తో వారసుడు తీసి అటు తమిళం ఇటు తెలుగు ప్రేక్షకులకు ఒక సీరియల్ ని చూపించారు. అప్పటి నుంచి సైలెంట్. ఈయనకు అసలు తెలుగు హీరోలే దొరకడం లేదా, లేక ఆయనే బాలీవుడ్ కలలు కంటున్నారా? సల్మాన్ ఖాన్ తో సినిమా అని గాసిప్స్ వస్తున్నాయి. అక్కడ ఓకే అంటేనే ఈయన నెక్స్ట్ మూవీ, ఒకవేళ అక్కడ నో అంటే వంశీ పరిస్థితి ఏంటి? ఖాళీగా కూర్చొని పాత సినిమాలు చూసుకోవడమేనా? లిస్టులో ఇంకో పేరు క్రిష్. హరిహర వీరమల్లు, మణికర్ణిక అంటూ చేసిన సినిమాలకు సగం క్రెడిట్ దక్కిన ఘాటి అడ్డంగా పోవడంతో ఫుల్ డైలమాలో కెరీర్. ఇప్పుడు 7 హీరోయిన్లతో సినిమా అని సర్క్యులేషన్. ఇది సినిమానా లేక హీరోయిన్ల ఫోటోషూటా అని నవ్వుకుంటున్నారు జనాలు. దీంతో అబ్బే ఇంకా కథ కన్ఫర్మ్ చేయందే అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. మరి అసలు అనౌన్స్ ఎప్పుడు? ఇక శ్రీను వైట్ల గారి దూకుడు ఎప్పుడో తగ్గిపోయింది. మరి శర్వానంద్ తో ఈయన చేసే ప్రయోగం ఆయన కెరీర్ ను సేవ్ చేస్తుందా చూడాలి. ఇక శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి అయితే మరీ దారుణం. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం